వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. ప్రజాస్వామ్యానికి అసలైన అర్థాన్ని చెబుతూ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కోట్లు ఖర్చు పెడితే తప్ప గెలవలేం అనుకునే రాజకీయాల్లో కేవలం తన నిజాయితీ, కష్టం తోడుగా ఒక సామాన్య మహిళ శాసనసభలోకి అడుగుపెట్టింది. నిన్నటి వరకు ఇతరుల ఇళ్లలో పాత్రలు తోమి, వంటలు చేసి, తుడిచి నెలకు కేవలం 2,500 రూపాయలతో కుటుంబాన్ని పోషించుకున్న కలితా మాజీ నేడు బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తన గళాన్ని వినిపించబోతోంది. ఆస్గాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తూ విజయకేతనం ఎగురవేసింది. సుమారు 12,000 ఓట్ల మెజారిటీతో ఆమె సాధించిన ఈ విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదు, సామాన్యుడి గెలుపుగా దేశం మొత్తం చర్చించుకుంటుంది. ఈ అద్భుత విజయానికి వెనుక ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికత స్పష్టంగా కనిపిస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాదని చేతల్లో చూపిస్తామని మోదీ మరోసారి నిరూపించారు. కోట్లు ఉన్న వారికో, వారసత్వ రాజకీయాలు చేసే వారికో కాకుండా కష్టపడే తత్వం ఉన్న కలితా మాజీ లాంటి నిరుపేదలకు టికెట్ ఇచ్చి గౌరవించడం ఒక మోదీకి మాత్రమే సాధ్యమైంది. సామాన్య ప్లంబర్ భార్య అయిన కలితాను శాసనసభ్యురాలిగా చూడడం మోదీ పేదరికంపై సాధించిన నైతిక విజయం. కలితా మాజీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. గత 2 దశాబ్దాలుగా ఆమె ఆస్గాం ప్రాంతంలోని పలు ఇళ్లలో పని మనిషిగా తన జీవితాన్ని సాగిస్తోంది. బీజేపీ ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ కలితా మాత్రం తన నిరాడంబరతను ఎక్కడా కోల్పోలేదు. పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె తన వృత్తిని గౌరవిస్తూ ఇళ్లలో పనులకు వెళ్లడం విశేషం. పొద్దున్నే లేచి ఇళ్లలో పనులు పూర్తి చేసుకుని ఆ తర్వాతే ఎన్నికల ప్రచారానికి వెళ్లేది. ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క ఎన్నికల గోదాలో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంది. ఆమె సామాన్య స్థితిని చూసి నియోజకవర్గ ప్రజలు నిరాజనాలు పట్టారు. ఫలితంగా ఆమెకు ఏకంగా 1,07,692 ఓట్లు పోలయ్యాయి. బెంగాల్ రాజకీయాల్లో కలితా విజయం ఒక పెను సంచలనంగా మారింది. అధికార మదంతో ఉన్న ప్రత్యర్థులకు ఆమె ఒక గట్టి సమాధానమే చెప్పింది. ఆమె భర్త ఒక సాధారణ ప్లంబర్ కాగా వారికి ఒక కుమారుడు ఉన్నారు. పేదరికం ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్రమశిక్షణతో కూడిన రాజకీయ ప్రయాణం ఆమెను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆమె గెలుపు వార్త తెలియగానే ఆస్గాం ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. పశ్చిమ బెంగాల్ మొత్తం ఈసారి బీజేపీ వైపు నిలిచి ఆ పార్టీకి 206 స్థానాలను కట్టబెట్టడంలో కలితా వంటి సామాన్యుల పాత్ర ఎంతో ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 81 స్థానాలకే పరిమితం కావడానికి కలితా లాంటి నేతలే ప్రధాన కారణం. తన గెలుపు తర్వాత కూడా కలితా చాలా వినమ్రంగా స్పందించింది. ప్రజాసేవకే తన జీవితం అంకితమని, పేదల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వారి కోసం నిరంతరం పోరాడతానని ఆమె స్పష్టం చేసింది. ఒక సాధారణ పని మనిషి శాసనకర్తగా మారడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనం.